వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలం అవుకు ప్రభుత్వ హాస్పిటల్లో అంబులెన్స్ కరువైనాయి. నంద్యాల జిల్లా అవుకు మండలంలో ఉండే ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో అంబులెన్సులు కరువయ్యాయి. ఏమైనా సీరియస్ కేసులు వస్తే ఎక్కడికి తీసుకెళ్లలేకపోతున్నారు. ఇంత పెద్ద ఆసుపత్రి పెట్టుకొని కూడా మండలానికి ఒక్క అంబులెన్స్ ఉండడం చాలా బాధాకరం అనిపిస్తోంది. ఈ రోజు ప్రతి అడుగులోనూ కూడా గతంలో గమనించినట్లయితే 104, 108 వాహనాలు ఎక్కడున్నాయో తెలియవు, వస్తాయో రావో తెలియవు, ఫోన్ కొట్టినా సరే లాభమేమి ఉండదు అనే పరిస్థితి. గతంలో 108, 104 వాహనాలు కేవలం 620, 108 అయితే కేవలం 336 వాహనాలు. అంటే మండలానికి ఒకటి కూడా వాహనం లేదు. 104 అయితే కేవలం 292 వాహనాలు, రెండే కలిపిన 622 వాహనాలు కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి. అవి కూడా ఈ రోజు ఏకంగా 108 లో 768 వాహనాలు, 104 లో 936 వాహనాలు, రెండు కలిపితే 1704 వాహనాలు ఈ రోజు తిరుగుతా ఉన్నాయి. దీనికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కూడా కలుపుకుంటే మరో 500 వాహనాలు కలుపుకుంటే ఏకంగా 2204 వాహనాలు ఈ రోజు కేవలం పేదవాడి కోసం, వారికి ఎక్కడ ఏం అవసరం వచ్చినా కూడా వారికి అండగా నిలబడేందుకు, తోడుగా నిలబడేందుకు ఈ రోజు వాహనాలు అందుబాటులో ఈ రోజు ఉన్నాయి. ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈ రోజు మార్పులు జరుగుతా ఉన్నాయి. హాస్పిటల్లో ఉండే డాక్టర్స్, వైద్య సిబ్బంది ఇక్కడ ఈమెకు ట్రీట్మెంట్ చేయలేము, ఏదైనా గానీ ప్రైవేట్ వాహనంలో తీసుకొని వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే పేషెంట్ వారి బంధువులు ఎలా తీసుకెళ్తారు? ఇంత డబ్బులు పెట్టుకుని బాడుగకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందనే కదా మేము ఇక్కడికి వచ్చేది. పేదవారు ఎలా ఎంత డబ్బు పెట్టుకుని ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్లలేమని నాగమ్మ సోదరుడు చెప్తున్నాడు. ఎలాగైనా ఈ మండలానికి హాస్పిటల్లో కనీసం ఇంకా 2 అంబులెన్స్లైనా తీసుకురావాలని రాజకీయ నాయకుల్ని కోరుకుంటున్నారు. అవుకు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వచ్చి గంట అవుతుంది. గంట అయినా కానీ అంబులెన్స్ ఫోన్ చేస్తే రావడం లేదు. మరి ఎక్కడ బాడీగా మాట్లాడకుండా అది ఇది అంటున్నారు. మరి మా దగ్గర డబ్బులు లేవు. మరి గంట అయినా కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ రావడం లేదు. మా పరిస్థితి ఏంది ఇది? మేము ఎట్లా బీద వాళ్ళము? మా పరిస్థితి చూడండి. ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తానే కానీ రావడం లేదు. మేము అక్కడున్నాం ఇక్కడున్నాం అని చెప్తున్నారు. దానికి రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులు తిరుగుతున్నారు, చేస్తున్నారు. ఒక అంబులెన్స్ ఉంది అని ఒక అంబులెన్స్ కనీసం 2, 3 పెట్టడం అని తెలియదు. రాజకీయ నాయకులు కూడా తెలియదు అని నేను అడుగుతున్నాను.